అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వింతైన కొంచెం ఒళ్ళు గగురు పొడిచే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. వందలేళ్లనాటి వాస్తు, అదృశ్య శక్తులు ఇవన్నీ ఒక ఊళ్ళో ఎలాంటి పరిస్థితులకు దారితీశాయో తెలుసుకుందాం. అసలు లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీలకు వెళ్ళిపోతాం. రండి. ఈ ఇంట్లో రోజు నెత్తురు పడందే కుదరదండి. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఒకసారి ఊహించుకోండి, ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉండే ఒక బ్రాహ్మణ కుటుంబం. కాని వాళ్ళింట్లో ప్రతిరోజూ నెత్తురు పడాలి. ఇదొక రూల్. అసలా ఇంటికి ఆ నెత్తురు ఎందుకవసరం? ఈ ప్రశ్న చుట్టూనే మన ఈనాటి కథ మొత్తం తిరుగుతుంది. ప్రయాణికుడు వింతైన అగ్రహారం. ఈ కథలో ఏం జరిగిందో అర్థం కావాలంటే ముందుగా మనం ఆ కాలపు పరిస్థితుల్లోకి, అలాగే ఈ కథలోని హీరో దగ్గరికి వెళ్ళాలి. సుమారు 100 ఏళ్ల క్రితం మాటిది. అప్పట్లో బస్సులు, రైళ్లు అంతగా లేవు కదా. భట్టాచార్యగారు పూరి జగన్నాథుడి దర్శనం కోసం కాలినడకల బయల్దేరారు. ఉదయం మొదలైన ఆయన ప్రయాణం అలా అలా మధ్యాహ్నానికి విజయనగరం సరిహద్దులకు చేరుకుంది. ఇక సాయంత్రం చీకటి పడేసరికి రాత్రికెక్కడైనా తలదాచుకోవాలి కదా అని ఒక బ్రాహ్మణ అగ్రహారంలోని ఆఖరి ఇంటికి వెళ్లారు. ఆ రోజుల్లో ప్రయాణికులకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం చాలా కామన్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ భట్టాచార్యగారు ఏదో సాదాసీదా ప్రయాణికుడు కారు. ఆయన జ్యోతిష్యంతో పాటు వాస్తుశాస్త్రంలో కూడా బాగా పట్టున్న వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా చుట్టుపక్కల ఏదైనా అదృశ్య శక్తి ఉంటే దాన్ని ఇట్టే పసిగట్టేగల అపారమైన ఉపాసనా బలం ఆయన సొంతం. ఆ ఊరి గుట్టు విప్పడానికి అక్షరాల ఆయనే కరెక్ట్ పర్సన్ అన్నమాట. రక్తపు బొట్టు, అదృశ్య శక్తి, అసలైన మిస్టరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. భట్టాచార్యగారు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఒక వింత సంఘటన ఎదురైంది. కాళ్లు కడుక్కుందామని పెరట్లోకి వెళ్లారు. బావి దగ్గర నీళ్లు తోడుతున్నారు. అంతే, అంత లావున్న బావితాడు అకస్మాత్తుగా సర్రని పెగిపోయింది. ఆ ఫోర్స్కే ఆయన వేలు కోసుకుని ఒకే ఒక్క రక్తపు బొట్టు కింద పడింది. కాని షాకింగ్ విషయమేంటంటే ఆ రక్తం కింద పడిన వెంటనే దాన్ని ఎవరో ఒక అదృశ్య శక్తి నాలుకతో నాకినట్లుగా ఆయన కనిపించింది. ఆ రక్తం అమాంతం మాయమైపోయింది. ఇక ఆ రాత్రి ఆయనకెదురైన అనుభవం అయితే అక్షరాల గూస్బంప్స్ తెప్పిస్తుంది. భోజనం చేసి పడుకున్న ఆయనకు కళ్ళు మూసుకోగానే గజ్జల చప్పుడు వినిపించింది. అది మామూలు చప్పుడు కాదు, గల్లు గల్లు అని చాలా బరువైన అడుగుల శబ్దం. ఒక నీలం రంగు పాదం, ఆ పాదానికి పెద్ద పెద్ద గజ్జలు, చేతిలో ఆయుధాలు ఉన్న ఒక స్త్రీ ఆకారం ఆయన కళ్ల ముందు మెదిలింది. అది పక్కాగా ఒక సాధారణ మనిషి నడకైతే కాదు. మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి యజమాని ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఈ ఇల్లు ఆ కుటుంబానికి సకల సంపదలు, వంశాభివృద్ధి, ఆనందం ఇలా అన్నీ ఇస్తుంది. కాని దానికి బదులుగా ప్రతిరోజూ ఒక చుక్క రక్తాన్ని కోరుకుంటుంది. అది ఇంట్లోవాళ్లది కావచ్చు, చుట్టాలది కావచ్చు, ఆఖరికి వాకిట్లో కట్టేసిన కుక్కదైనా సరే ఒక రక్తపు బొట్టు కింద పడాల్సిందే. అప్పుడే ఆ ఇంటికి శాంతం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదా. ఒక ఇల్లు సంపదలిస్తూనే ఇలా రక్తమడగడమేంటి అని. మరుగున పడిన వీరలక్ష్మీ చరిత్ర. అసలు ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తి ఏంటి? ఎందుకలా రక్తమడుగుతోంది? భట్టాచార్యగారి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ రోజువారీ రక్తతర్పణం వెనుక ఉన్న సీక్రెట్ తెలియాలంటే మనం సరిగ్గా ఒక 100 ఏళ్లు వెనకెళ్లాలి. భట్టాచార్యగారు చుట్టుపక్కల ఇళ్లను గమనించి ఒక 100 ఏళ్ల వయసున్న బామ్మను కలిసి అసలు ఊరి చరిత్రేంటో బయటకు తీశారు. అప్పుడు ఆవిడ ఒక మరుగున పడిన హిస్టరీని చెప్పింది. ఆ ప్రాంతమంటా ఒకప్పుడు రాజుల కోట. ఈ బ్రాహ్మణ కుటుంబం ఉంటున్న ఆఖరి ఇల్లుంది చూశారు, అది వాస్తవానికి ఆ కోటలోని వీరలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉన్న ఈశాన్యమూల అన్నమాట. పూర్వం రాజులు వేటకు వెళ్లాలన్నా, యుద్ధానికి వెళ్లాలన్నా ముందుగా ఆ అమ్మవారికి రక్తబలి ఇచ్చి వెళ్లేవారు. అక్కడ విగ్రహాలు ఏవీలేవు, కేవలం నేలలో పాతిపెట్టిన 2 కటార్లు అంటే బాకులు మాత్రమే. ఆ శక్తికి ప్రతిరూపాలు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఇప్పుడా స్థలంలో ఉంటున్నది బ్రాహ్మణ కుటుంబం కదా. వాళ్లు ఎంతో భక్తితో పులిహోర, గారెలు, పాయసంలాంటి సాత్విక నైవేద్యాలు పెడుతున్నారు. కాని 30 తరాల క్రితం ప్రతిష్ఠించిన ఆ వీరలక్ష్మి అమ్మవారికి కావాల్సింది ఉగ్రమైన శక్తి, రక్తబలి. వీళ్ల పూజలు ఆ శక్తి ఆకలిని తీర్చలేకపోతున్నాయి. అందుకే అది తనకు అలవాటైన రక్తాన్ని అలా రోజుకో బొట్టు చొప్పున తీసుకుంటోంది. లాజిక్ అర్థమైంది కదా. శాంతి, అమ్మవారి ఆగమనం. మరి ఈ 100 ఏళ్ల సమస్యకు ఎండ్ కార్డ్ ఎలా పడింది? భట్టాచార్యగారు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారో చూద్దాం. ఈ సమస్యను తీర్చడానికి భట్టాచార్యగారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.
ముందుగా ఆయన ధ్యానంలో కూర్చుని నేలలో పాతియున్న ఆ 2 కటార్లు సరిగ్గా ఎక్కడ ఉన్నాయో కనుక్కున్నారు. ఆ తర్వాత ఇంటి యజమానితో మాట్లాడి వాళ్ల ఇంటి కాంపౌండ్ వాల్ని ఒక 8 అడుగులు వెనక్కి జరిపి కట్టమన్నారు. అలా చేయటం వల్ల ఆ అమ్మవారి స్థలం ఇంటి బయటకు వెళ్ళిపోయి ఊరి ఉమ్మడి స్థలంలోకి వస్తుంది. అప్పుడు ఊరి జనాలు తమ ఆచారాల ప్రకారం ఆ శక్తికి తగిన నైవేద్యాలు, బలులు ఇచ్చుకోవచ్చు. భలే ఆలోచన కదూ! అయితే ఈ గోడ కట్టేటప్పుడు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గోడ కడుతున్న మొదటి 4 రోజులు కూడా పనివాళ్లకు చిన్న చిన్న దెబ్బల తగలడం, ముక్కులోంచి రక్తం రావడం లాంటివి జరిగాయి. అంటే ఆ అదృశ్య శక్తి తన రోజువారీ కోటాను వదలకుండా అలా తీసుకుందనమాట. ఏది ఏమైనా 5వ రోజుకు గోడ నిర్మాణం పూర్తయింది. ఆ స్థలం కాస్త ఊరివాళ్ల చేతికి రావడంతో వెంటనే వాళ్లు అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర చేయడానికి రెడీ అయ్యారు. ఊరిలో రామడోళ్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆ ధరువులకి వాతావరణమంతా ఒక్కసారిగా ఉగ్రంగా మారిపోయింది. అమ్మవారి కొలుపులు మొదలయ్యాయి. ఒక గొర్రెను బలి ఇచ్చి ఆ రక్తాన్ని నేలమీద చల్లారు. ఎప్పుడైతే ఆ రక్తం భూమికి తగిలిందో ఒక్కసారిగా నేలలోకి అపారమైన శక్తి ప్రవహించింది. ఆ తర్వాత జరిగిన సీన్ అక్కడున్నవాళ్లందర్నీ షాక్కి గురిచేసింది. ఆ రక్తం భూమి మీద పడగానే నేలలోంచి ఆ 2 ప్రాచీన కటార్లు ఒక్కసారిగా పైకి దూసుకువచ్చాయి. భట్టాచార్యగారికి మాత్రమే కనిపించేలా ఒక అతిపెద్ద నీలం రంగు అదృశ్యశక్తి ఆవిర్భవించింది. ఆ శక్తికి 4 చేతులున్నాయి. చేతుల్లో ఆయుధాలు, కింది ఎడమ చేతిలో ఒక తెగిన శిరస్సు. 100 ఏళ్లుగా ఆ భూమిలో అణిగి ఉన్న వీరలక్ష్మి ఉగ్రస్వరూపమది. ఆ దృశ్యం చూడగానే భట్టాచార్యగారు ఒక డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ శక్తే ఆయనను ఆవహించి మాట్లాడుతున్నట్లుగా, నన్ను బ్రాహ్మణుల ఇళ్లనుంచి విడిపించి ఊరిలో కలిపారు. ఇకనుంచి ఊరి జాతరలు, బలులు నేను స్వీకరిస్తాను. కాని 100 ఏళ్లుగా ఆ బ్రాహ్మణ కుటుంబం నాకు పాయసం, పులిహోర అలవాటు చేసింది కాబట్టి ప్రతి శుక్రవారం ఆ నైవేద్యం కూడా నాకు ఖచ్చితంగా సమర్పించాలి అని చెప్పారు. ఆ వీరలక్ష్మి ఉగ్రత్వానికి 100 ఏళ్ల బ్రాహ్మణుల భక్తికి మధ్య ఎంత చక్కటి బ్యాలెన్స్ సెట్టయిందో కదా! కథా నేపథ్యం, ముగింపు. ఇంతటి గూస్బంప్స్ తెప్పించే కథ వెనుక ఉన్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు, ఆధ్యాత్మిక శక్తి, ఒక పల్లెటూరి నేపథ్యం ఇవన్నీ భలేగా మిక్సైన ఈ అద్భుతమైన జానపద కథ ఎక్కడుంచో పుట్టింది కాదండి. ప్రముఖ రచయిత్రి, వక్త అయిన రమారావిగారు స్వయంగా కలంపట్టి రాసిన అద్భుతమైన సృజన ఇది. మౌఖిక కథనానికి ఉన్న పవర్ని, మన సంస్కృతిలోని విశ్వాసాలను ఒక కథ రూపంలో ఆమె ఎంత అద్భుతంగా కళ్లకు కట్టారో కదా! ఫైనల్గా ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం నివసిస్తున్న ఈ మోడర్న్ ఇళ్ల పునాదుల కింద మరుగున పడిన ఇలాంటి ఇంకెన్ని ప్రాచీన శక్తులు సైలెంట్గా నిద్రపోతున్నాయో కదా! అసలు మనమిప్పుడున్న భూమికి గతంలో ఎలాంటి చరిత్ర ఉందో ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లు అదృశ్యంగా మన చుట్టూనే ఉండొచ్చు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ థాట్తోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.